ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహమ్మద్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మీప్రసాద్, నూర్ మహమ్మద్ కస్టడీ ఎలా సాగింది? పవన్, ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్ అనే ఉగ్రవాద సానుభూతి పరుణ్ణి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అతని ఇంటిపై దాడులు నిర్వహించి, అతని ఇంట్లో సోదాలు నిర్వహించి పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సాహిత్యాన్ని ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే రోజు అతన్ని 2-3 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలోనే అతనితో చాలా విషయాలు, అంటే ఉగ్రవాద సంస్థలతో దాదాపు 36 సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో అతను యాక్టివ్ గా ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. నూర్ మహమ్మద్ ను అదే రోజు కదిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ కు విధిస్తూ కడప సబ్ జైలుకు తరలించారు. అయితే కడప సబ్ జైల్లో ఉన్న ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, మరిన్ని విషయాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇంకా యువతను ఎవరినైనా ఈ ఉగ్రవాదంలోకి తీసుకెళ్లడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశాడా, అతని ప్రభావం ఎంత మేరకు ఉంది, ఎక్కడెక్కడ ఇతని కార్యకలాపాలు సాగించాడు అన్న విషయాల మీద మేము విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కోర్టును పోలీస్ కస్టడీ కోరడం జరిగింది. ధర్మవరం పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు ఇచ్చిన అనుమతితో ఈ నెల 27 నుంచి 29 వరకు, అంటే 3 రోజుల పాటు నిందితుడు నూర్ మహమ్మద్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. 3 రోజులు కస్టడీలో అనేక విషయాలు ధర్మవరం పోలీసులు ఈ ఉగ్రవాద సానుభూతి పరుడైన నూర్ మహమ్మద్ తో అనేక విషయాలు విచారణలో రాబట్టడం జరిగింది. అదే విధంగా ఇతను ఎలా సానుభూతి పరుడుగా మారాడు, ఏదైతే 37 వాట్సాప్ గ్రూపుల్లో ఎలా సభ్యుడిగా చేరాడు, ఈ విషయాలన్నింటినీ ఈ 3 రోజుల కస్టడీలో అతన్ని విచారించి వీడియో రికార్డ్ చేశారు. కంప్లీట్ గా అతను చెప్పిన ప్రతి విచారణలో మొత్తం వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది పోలీసులు. అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల ఎవిడెన్స్లు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కస్టడీ 3 రోజుల కస్టడీ ముగియడంతో ఇప్పుడే పుట్టపర్తి కోర్టుకు తీసుకెళ్లారు. పుట్టపర్తి కోర్టు ఆదేశాల మేరకు మరికొద్దిసేపట్లో రిమాండ్ కు తరలించనున్నారు. పవన్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.